హలో అండి. హ్యాపీ మార్నింగ్ అందరికీ. అందరు బాగున్నారా? ప్రియ సహోదరుడా, మీరెప్పుడైనా అద్దం ముందు నిల్చొని మీ యొక్క ముఖ కవళికలను గమనించారా? ఎప్పుడైనా అద్దం ముందు నిల్చొని ఒక్కసారి గమనించండి. ఒకసారి అలా సీరియస్‌గా ఫేస్ పెట్టుకొని మీ ఫేస్‌ని మీరు గమనించండి అద్దంలో ఎలా ఉంటదో. ఒకసారి జెలస్‌గా ఫేస్ పెట్టుకొని ఒకరి మీద కుళ్ళు, ఒకరి మీద ద్వేషం పెట్టుకొని, ఆ ఫీలింగ్ పెట్టుకొని ఆ ఫేస్‌ని అద్దంలో చూస్తూ ఒకసారి గమనించండి. ఒకసారి ప్రేమగా, ఆప్యాయతగా, సంతోషంగా, సమాధానంతో, హ్యాపీగా ఫేస్ పెట్టుకొని ఒకసారి అద్దంలో చూడండి. ఆ 3 ఫేసెస్ మీరు గమనించినప్పుడు మీకు అర్థమవుతుంది ఏ ఫేస్ బాగుందో, లేకుంటే ఏ ముఖ కవళికలు మంచిగా కనిపిస్తూ ఉన్నాయో కదా. ఆబ్వియస్లీ హ్యాపీయెస్ట్ ఫేసే చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ అందమైన ముఖాన్ని దేవుడు ఎల్లప్పుడూ ఆనందించడానికి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడానికి ఆయన మనల్ని సృజించుకున్నాడు. దేవుని వాక్యం చెప్తా ఉంది, ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు సంతోషించి ఆనందించుడి అని. అంటే ప్రతిరోజు మనం దేవునిలో ఆనందించాలి, సంతోషించాలని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉన్నా సరే, ఒకవేళ నవ్వుకునే పరిస్థితి లేకపోవచ్చు, సంతోషించే పరిస్థితి లేకపోవచ్చు, కానీ అయినప్పటికీ ప్రభువులో మనం ఆనందంగా ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడండి. ఎప్పుడైతే మీరు సంతోషంగా ఉంటారో, ఆనందంగా ఉంటారో, మీరు ఆరోగ్యంగా ఉంటారు. మీలో ఎటువంటి బీపీ కానీ, షుగర్ కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఏ సమస్యలు ఉండవండి. సో ఎక్కడి నుండి సంతోషం మొదలవ్వాలంటే, సంతోషం మన చేతుల్లోనే ఉంది. మనమే సంతోషాన్ని క్రియేట్ చేసుకోగలము. మనమే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని, మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని ఆనందంగా, ఆహ్లాదంగా మనమే తయారు చేసుకోగలమండి. అండ్ మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ని, మన చుట్టూ ఉన్న ఆ యొక్క వాతావరణాన్ని బాధాకరంగా కూడా మనమే తయారు చేసుకోవచ్చు. రెండు మన చేతిలోనే ఉన్నాయి. సో ఏది చూస్ చేసుకుంటా ఉన్నామో, ప్రియ సహోదరుడా, ఎట్టి పరిస్థితులు ఏదేమైనప్పటికీ నీ నుండి సంతోషం మొదలవ్వాలి, నీ నుండి ఆనందం మొదలవ్వాలి, అండ్ నీ నుండి ఆనందం పొంగి ఇతరులకు పొర్లి పారాలండి. దావీదు భక్తుడు అంటా ఉన్నాడు, దేవుడు నన్ను దీవించిన విధానం ఎటువంటిదంటే, నా గిన్నె నిండి పొంగి పొర్లుతూ ఉందండి. పొంగి పొర్లే అనుభవం ఏంటంటే, అది మన వరకే ఉండదు, అది ఇతరుల వరకు చేరుతూ ఉంది. నీ సంతోషము నీ వరకే ఉండడం కాదు, అది ఇతరులకు చేరాలి. ఈరోజు నీ వల్ల ఎవరైనా సంతోషించారా? నీ వల్ల ఎవరైనా ఆదరణ పొందుకున్నారా? నీ వలన ఎవరైనా బలపరచబడ్డారా? నీ వలన ఎవరైనా దీవెనలు, ఆశీర్వాదాలు పొందుకున్నారా? ఎవ్వరూ మన వల్ల ఆనందించట్లేదంటే మన లైఫ్కి మీనింగే లేదండి. మన లైఫ్కి ఉపయోగం లేదు. బ్రతికినా మనము దానికి అర్థం లేదు మన జీవితానికి. సో ప్రియ సహోదరుడా, సంతోషంగా ఉందాం, ఆనందంగా ఉందాం, ఇతరులకు కూడా ఆనందాన్ని పంచుదాం. మన చుట్టూ ఉన్న వారందరినీ కూడా ఆనందంగా చూద్దాము. దేవుడు మనల్ని దీవిస్తాడు. వాక్యం చదువుకుందాం. సామెతలు 17:22. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోచేయును. ఎవరైతే సంతోషంగా ఉంటారో వారు ఆరోగ్యంగా ఉంటారండి. వారికి ఆయుష్ పెరుగుతూ ఉంటుంది. వాళ్ళ దినముల లెక్క ఇంకా పొడిగించబడతా ఉంటుంది. ఎవరైతే బాధతో ఉంటారో, నలిగిన మనసుతో ఉంటారో, వాళ్ళ ఎముకలు ఎండిపోతాయంట. వాళ్ళ అనారోగ్యం పాలవుతారు. వారు రోజు రోజుకి మరణానికి చేరువవుతూ ఉంటారు. సో కాబట్టి మనము మంచి ఆయుష్ పొందుకోవాలంటే, దీర్ఘాయుష్మంతులుగా భూమి మీద ఉండాలంటే మనం సంతోషంగా ఉండాలి. సంతోషంగా ఉందాం, దేవునిలో మనం ఆనందిద్దాము. మన చుట్టూ ఉన్న వారికి కూడా ఈ సంతోషాన్ని, ఆనందాన్ని పంచుదాము. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్.